క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానములో సంబంధం యొక్క ప్రాధాన్యత. మన మంచి పనులు ప్రభువు పట్ల మనకున్న ప్రేమ నుండి ప్రవహించకపోతే అవి చాలా తక్కువ అర్థవంతమైనవి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1-7 వచనాలలో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలుల కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలేలేదనియు నేను ఎరుగుదును. ఆయనను మొదటి నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాతీయుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలమును భుజింపనిత్తును. ఎఫెసు గొప్ప పరిచర్యకు నిలయము. హింస ఉన్నప్పటికీ పౌలు నాటిన చర్చి సహించింది, సువార్తను వ్యాప్తి చేసింది మరియు అబద్ధ ప్రవక్తను త్వరగా సవాలు చేసింది. కానీ పౌలు వెళ్ళిపోయిన 30 సంవత్సరాల తర్వాత యోహాను ప్రత్యక్షతలో ఆ విశ్వాసులకు కఠినమైన హెచ్చరిక చేశాడు. ప్రకటన 2వ అధ్యాయంలోని మాటలు ఎఫెసు సంఘ సభ్యులను ఎలా ఆకట్టుకున్నాయో ఊహించుకోండి. సువార్తకు వారి సేవను ప్రశంసించిన తర్వాత క్రీస్తు ఇలా అన్నాడు, కానీ మీ మీద నాకు ఒక తప్పు మోపవలసి ఉంది. వారు తమ మొదటి ప్రేమను విడిచిపెట్టారని, వారి పని తప్పుడు ఉద్దేశాలతో జరుగుతుందని ప్రభు వారిని హెచ్చరించాడు. తన పట్ల వారి ప్రేమను మరియు తన రక్షణలో వారి ఆనందాన్ని గుర్తించుకోవాలని క్రీస్తు ఎఫెసీయులకు కోరాడు. మనము చేసే ప్రశంసనీయమైన పనులు దేవునితో మనకున్న బలమైన వ్యక్తిగత సంబంధం నుండి ఉత్పన్నమైతే తప్ప అవి తక్కువే. ఆయన దానిలో లేకపోతే మన పని ప్రభావవంతంగా లేదా ఫలవంతంగా ఉండదు. నిజానికి దేవుడు తనతో మన వ్యక్తిగత సంబంధంపై తప్ప మరి దేనిపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటాడు? మన సేవ ప్రేమపూర్వక భక్తి ఫలితంగా ఉండేలా ఆయన తన పిల్లల సంతృప్తి మరియు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. మన సేవ ఆయన పట్ల ప్రేమతో ప్రేరేపించబడినప్పుడు ప్రభు సంతృప్తి చెందుతాడు. మీరు మీ మొదటి ప్రేమ తిరిగి రావడానికి మరియు ఆనందంతో ఆయన సేవించడానికి మీకు సహాయం చేయమని దేవుడిని అడగండి. 100వ కీర్తన 1-2 వచనాల్లో సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దైవాశీస్సులు. ఆమేన్.